హలో గైస్, నేను విచండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 89 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో 4 కంటెండర్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్, శ్రీముఖిని ఎంటర్టైన్ చేసిన కంటెస్టెంట్స్ గురించి, అండ్ శ్రీముఖి పీకిన క్లాస్ విష్ణుకి, తేజకి, విష్ణుకి అండ్ పృథ్వీకి, అండ్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ గురించి. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇట్ టు ద రివ్యూ. టికెట్ టు ఫినాలే 4 కంటెండర్ అవ్వడానికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. సో ఎవరికైతే బ్లాక్ స్టార్స్ రాలేదో ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాడు బిగ్ బాస్. పృథ్వీరాజ్, గౌతమ్ అండ్ తేజ. ఈ ముగ్గురులో ఎవరైతే 4 కంటెండర్ కావాలో ఆ పవర్ మిగతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కంటెండర్స్కి ఇచ్చారు. సో ఆ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. అండ్ రోహిణి, అవినాష్, నిఖిల్, సో ఈ ముగ్గురు కలిసి తేజను సెలెక్ట్ చేశారు. నిఖిల్కి డెఫినెట్గా పృథ్వీరాజ్ చెప్పే ఆప్షన్ లేదు. చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే ఆల్రెడీ నిఖిల్ నిన్న తేజని కూడా చెప్పాయని చెప్పాడు. ఇక్కడ లాజిక్ ప్రకారంగా కూడా తేజకే రావాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి 2 ఛాన్సెస్ వచ్చాయి. ఇంకో లాజిక్ ఏంటంటే, సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఇస్తాడు కాబట్టి ఈజీ అవుతుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేస్తారు. సో అన్ని లాజిక్స్ ప్రకారంగా అయితే తేజకి కరెక్ట్ ప్రాసెస్ జరిగింది. సో తేజని పేరు తీసుకున్నారు అండ్ నిఖిల్ యాక్సెప్ట్ రిజెక్ట్ చేయలేకపోయాడు. అండ్ ఫైనల్ గా తేజకి మరో ఛాన్స్ వచ్చింది. ఫైనల్ గా కంటెండర్ డైరెక్ట్ గా అయిపోయాడు. గ్రూప్ గేమ్ వల్ల పృథ్వీకి ఎదురు దెబ్బ. అండ్ పృథ్వీ చూసావా, గ్రూప్ గేమ్ వల్ల ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో, అందుకే గ్రూప్ గేమ్ ఆడద్దంటారు. బట్ ఇక్కడ గ్రూప్ గేమ్ ఇవ్వలేదు, గ్రూప్ గేమ్ ఆడలేదు. ఇక్కడ అయ్యింది లాజిక్ యూజ్ చేశారు. అందరికి 2 ఛాన్సులు వచ్చాయి కాబట్టి తేజకు 2 ఛాన్సులు ఇచ్చారు. అండ్ కాంపిటీషన్తో చూస్తే కాంపిటీషన్లో మన కంపిటేటర్ కొంత తక్కువ ఉండాలని చూస్తారు. సో తేజ తక్కువ ఆడతారు కాబట్టి తేజ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తేజ తక్కువ ఆడతారు అని అనాలిసిస్ చేసుకొని మీరు ఇంకా గట్టిగా ఆడతారు 100%. తేజ తక్కువ ఆడతారని తర్వాత సంగతి, కానీ మీరు ఇంకా గట్టిగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఆడతారు కాబట్టి తేజని సెలెక్ట్ చేశాడు. సో నిఖిల్ ఇక్కడ రాంగ్గా పోర్ట్రేట్ చేశాడు పృథ్వీకి. కే బ్యాచ్ మీరేమంటారు? పృథ్వీ ఇది ఎలక్షనే, డెఫినెట్గా ఎలక్షనే. ఎట్లా తెలుసా, మీ ప్రకారంగానే ఎలక్షన్. ఎందుకో తెలుసా, మీరు ఓజీ క్లాన్లో ఉన్నప్పుడు ఒక కంటెండర్ని తీసేయాలనుకుంటే, ఒక కంటెస్టెంట్ని తీసేయాలనుకుంటే మీ ఓజీ క్లాన్లు అందరు కలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇది అనుకుంటున్నారు కాబట్టి నేను మణికంఠన్ తీసేస్తున్నాను అన్నారు కదా. మరి అప్పుడు ఎలక్షన్ అది, ఆయన మణికంఠన్ మెజారిటీతో తీసేసింది. ఇక్కడ వీళ్ళిద్దరు మెజారిటీ తోటి తేజని సెలెక్ట్ చేస్తే ఒప్పుకోవంట, మళ్ళీ అదే బిగ్ బాస్ చేస్తే ఒప్పుకుంటామంట. అంటే మన బిగ్ బాస్ కూడా అడిగితే ఏమైనా ఎలక్షన్ అవా మెజారిటీతో సెలెక్ట్ చేసేందుకు అని చెప్పేసి. కంట్రోల్ యువర్ టంగ్, రైట్ గేమ్ ఆడు. గైస్ వీళ్ళు స్నానాలు చేసారు మానేసారా? ఈవెన్ అట్లీస్ట్ స్నానాలు చేయకుండా బట్టలన్నా చేంజ్ చేసుకోవాలి కదా. అంటే వచ్చే గెస్ట్కి కూడా రెస్పెక్ట్ లేదు. నిన్న ఎపిసోడ్లో కూడా అదే డ్రెస్లు వేసుకున్నారు, ఈ రోజు కూడా ఎపిసోడ్లో అదే డ్రెస్ వేసుకున్నారు. ఈవినింగ్ 5 వరకు, అంటే ఈవినింగ్ మనకు చూపించినట్టు ఈవినింగ్ 5 o'clock వచ్చింది శ్రీముఖి. సో అప్పటి వరకు నిఖిల్ అండ్ గౌతమ్ అయితే సేమ్ డ్రెస్లలో ఉన్నారు. మీకేమనిపించింది? అబ్జర్వ్ చేస్తారా? కామెంట్ చేయండి. గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఇన్ని 3 days నుంచి గెస్ట్లు వచ్చారు. శ్రీముఖి వచ్చినాక అసలు ఎట్లా ఉందో అంటే మొత్తం అసలు వార్ వన్ సైడ్ అన్నట్టు పాజిటివిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందరు కూడా ఫుల్ జాలీగా ఉంటారు, అందరినీ కూడా యాక్టివేట్ చేసేస్తుంది. ఇంతమంది గెస్ట్లు వచ్చినాక కూడా ఇలాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడు కలగలేదు. ఈ రోజు శ్రీముఖి మొత్తం జాలీ చేసేసింది, అందరి మూడ్ని ఈజీ చేసేసింది, అందరినీ యాక్టివేట్ చేసేసింది. మీకేమనిపించింది? సో వచ్చిన గెస్ట్లు అందరూ చెప్పినట్టే విష్ణుప్రియకి మరోసారి శ్రీముఖి చెప్పింది. బట్ ఇక్కడ గట్స్ ఉన్న శ్రీముఖి ఏంటంటే పృథ్వీరాజ్కి కూడా క్లాస్ వీకింది. అండ్ సపరేట్ క్లాస్ వీకక ముందు చాలా క్యాజువల్గా కిచెన్ దగ్గర ఉన్నప్పుడే చెప్పింది. పృథ్వీరాజ్ వద్దని చెప్పినాక కూడా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, అండ్ నేను జస్ట్ ఫ్రెండ్ లా అంటే నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు నీ సంగతి నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం. జస్ట్ అది నా నేచర్ అని మరోసారి ట్రై చేసింది విష్ణుప్రియ. పగలు కొడతా అని చెప్పింది, అంత పని చేసింది. శ్రీముఖి నీకు ఎంత కన్సర్న్ ఉన్నప్పుడు విష్ణుప్రియ మీద, మళ్ళీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడే అప్పుడే వచ్చి తనకి సజెస్ట్ చేస్తే తన గేమ్ ఇంకోలాగా ఉండేది కదా. అట్లీస్ట్ అప్పుడు 10 weeks ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ 1-2 weeks ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయగలుగుతా, తను ఏం గేమ్ చేంజ్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్, నాకు తెలిసి అయితే నా ప్రకారంగా ఆడియన్స్ ప్రకారంగా అయితే ట్రాక్ వల్లనే తను విష్ణుప్రియ ఇప్పుడు కూడా ఇంతవరకు వచ్చింది. సో ట్రాక్ ఇక్కడ చెండాలంగా వెళ్ళట్లేదు. బట్ నాకు తెలిసి విష్ణుప్రియ పర్సనల్గా తెలుస్తుంది కాబట్టి విష్ణుప్రియ మేబీ హార్ట్కి తీసుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ అయిపోయినాక తన డౌన్ అయిపోతుంది, పృథ్వీరాజ్ నాట్ ఓకే అని చెప్తే, అందుకని చెప్పేసి వీళ్ళందరూ సజెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నా ప్రకారంగా అయితే డెఫినెట్గా వాళ్ళ ట్రాక్ వర్క్ అయింది కాబట్టి, అది లవ్వే కావచ్చు, ఫ్రెండ్షిపే కావచ్చు, లేకపోతే జస్ట్ యాక్టింగే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వర్క్ అయింది కాబట్టి విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు, ఎప్పుడు కూడా డేంజర్ జోన్లోకి రాలేదు. మీకేమనిపించింది?
గైస్ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ కి గుర్తొచ్చినట్టుంది ప్రైజ్ మనకి మనీ యాడ్ చేయాలని చెప్పేసి. సో శ్రీముఖికి ఈ రోజు మరో టాస్క్ ఇచ్చాడు, ప్రైజ్ మనీకి మనీ యాడ్ చేయమని చెప్పేసి. బట్ దానికి ఒక టాస్క్ ఉంది. సో ఎవరైతే కంటెండర్స్ కారో మిగతా వాళ్ళందరినీ కలిపి వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చింది. సో మీరు అందరు కలిసి ఎవరు టికెట్ టు ఫినాలి విన్ గెలుస్తారు అని అనుకుంటున్నారు, సో వాళ్ళకి మీరు ఆ బ్యాచ్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం. సో దాంట్లో అందరూ డిస్కస్ చేసుకొని నిఖిల్కి ఇచ్చారు 5 lakhs అని చెప్పేసి. తన దగ్గర 5 lakhs బ్యాచ్ 4 lakhs 3 lakhs 2 lakhs ఉండే. సో ఎవరు వాళ్ళు గెలిచింది అమౌంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అని చెప్తే నిఖిల్ గెలిస్తే కనుక 5 lakhs ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. సో 5 lakhs మనీ బ్యాచ్ నిఖిల్కి ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా పృథ్వీరాజ్ విష్ణుప్రియ ఏంటంటే బై డిఫాల్ట్ నిఖిలే అని గెలుస్తాడని చెప్పి. బట్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి, ఓన్లీ ఒకటే కంటెస్టెంట్ గెలుస్తలేడు, అది టైమ్ గేమ్ అండ్ వాళ్ళ మెంటాలిటీని బట్టి చేంజ్ అవుతా ఉన్నది. ఎందుకంటే మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేని కూడా గెలిచారు. సో నిఖిల్ అని ఎప్పుడు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు, చాలా ఇది గెస్ వర్క్ అంతే. విష్ణుప్రియ ఎంతమంది చెప్పినా వినలేదు, శ్రీముఖి చెప్తే విన్నింది. ఎందుకు? తను క్లోజ్ అవన్నీ కాదు, ఎవరైనా అంతే, జనరల్గా చెప్తున్నాను, ఎవరైనా అంతే. సో అందరూ వినరు, అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఒక పర్టికులర్ పర్సన్ చెప్తేనే వాళ్ళ చెప్పే విధానం చెప్తేనే వాళ్ళకి ఎక్కుతుంది. సో ఇక్కడ కూడా ఏ గెస్ట్ వచ్చినా కంప్లీట్గా రివర్స్ అయిపోయింది విష్ణుప్రియ. బట్ శ్రీముఖికి అట్లా రివర్స్ కాలేదు, ఎందుకంటే తనకి ఎక్కడ ఏ పాయింట్ గుచ్చాలో ఆ పాయింట్ గుచ్చింది. సో జనరల్గా మాట్లాడతాను, జనరల్గా ఆడతాను అని చెప్పి చెప్పడము, సో ఫ్రెండ్స్ని పక్కన పెడతానని చెప్పి చెప్పడము. ఎంతమంది ట్రై చేసినా ఎప్పుడూ చేయలేదు. బట్ విష్ణుప్రియ ఇప్పుడు ట్రై చేసిందంటే అందుకనే ఎవరికి కూడా ఒక పాయింట్, ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్కి మనం ఎప్పుడు కూడా మన విషయాలన్నీ చెప్తుంటే మనం కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది చెప్తారు. సో ఇది జనరల్ టాపిక్, మీ గురించి చెప్తున్నాను, అర్థం చేసుకొని ఆ పర్సన్ తోటి ఎప్పుడు సీక్రెట్స్ మెయింటైన్ చేయకండి. ఆల్వేస్ బీ ఓపెన్ టు దట్ పర్సన్ సో దట్ యూ విల్ గెట్ అ రైట్ సజెషన్. సో టికెట్ టు ఫినాలే ఫస్ట్ టాస్క్. దీంట్లో పిక్చర్స్ చూపిస్తారు బిగ్ బాస్, అండ్ ఆ పిక్చర్స్ హౌస్లో ఎక్కడున్నాయో కరెక్ట్ లొకేషన్ చూపించాలి. అది కరెక్ట్ చూపిస్తే, ఎవరు ఎక్కువ పిక్చర్స్ చూపిస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, తక్కువ చూపించిన వాళ్ళకి లాస్ట్ పొజిషన్ వస్తుంది. సో లాస్ట్ పొజిషన్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఆడడానికి ఉండదు. సో టికెట్ టు ఫినాలే కంటెండర్ నుంచి దొరుకుతారు. అండ్ ఈ గేమ్లో గెలిచాడు అండ్ లాస్ట్ పొజిషన్లో తేజ ఉన్నాడు. సో ఈ టాస్క్ నుంచి, అంటే టికెట్ ఫినాలి టాస్క్ నుంచి కంప్లీట్గా వైదొలిగాడు తేజ. బట్ ఈ టాస్క్ 1లో చాలా ఫాల్స్ జరిగాయి, అండ్ చాలా ఫాల్స్లో శ్రీముఖి గుర్తుపట్టలేదు. అండ్ చాలాసార్లు అవినాష్ గంట కొడితే నిఖిల్ పట్టుకున్నాడు అని చెప్పేసి, నిఖిల్ కొడితే అవినాష్ కొడితే రోహిణి అని చెప్పేసి చాలాసార్లు ఫాల్ అయితే జరిగింది. పృథ్వీరాజ్ నువ్వు అన్నది కరెక్టే, బై మిస్టేక్ విష్ణుప్రియతో డ్రెస్ మ్యాచ్ అయింది, బై మిస్టేక్ మీరిద్దరు పక్కన కూర్చుంటారు, బై మిస్టేక్ ఎవరితో మ్యాచ్ అయింది, విష్ణుప్రియతో మ్యాచ్ అవుతుంది. నిజమే బ్రో, హౌస్లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, నువ్వు ఇంతవరకు వచ్చింది కూడా మిస్టేకే ఆడియన్స్ది. గైస్ జనరల్గా చెప్తున్నాను, ఎప్పుడన్నా మన మిస్టేక్ ఉన్నప్పుడు ఇద్దరం వాడు సజెషన్ చెప్తుంటే చెప్పినట్టు వినాలి, విన్నాక పాటించాలి, లేకపోతే వదిలేయాలి. నువ్వు ఇంకా లేదు అని చెప్పేసి దాన్ని లాగినావు అనుకో, చెండాలమయ్యేది మనమే. సో రెస్పెక్ట్ ఇయ్యే నిన్ను మంచి కోరిన వాళ్ళకి, అండ్ కుదిరితే పాటించు, లేకపోతే వదిలేయి. సో గైస్ ఫైనలీ అవినాష్ టాప్ 5లోకి వెళ్ళాడు, అండ్ లాస్ట్ గేమ్ అవినాష్ గెలిచాడు. నిఖిల్ జస్ట్ లాస్ట్ 1 step దూరంలో తన బ్లాక్స్ పడిపోయాయి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ విన్నింగ్ అవినాష్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిఖిల్ ఓడిపోయినందుకు బాధగా ఉందా, హ్యాపీగా ఉందా అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాధగా అయితే లేదు, డెఫినెట్గా హ్యాపీగా కూడా లేదు. బట్ డెఫినెట్గా బాధ ఎందుకు లేదు అంటే, నిఖిల్ చాలాసార్లు కన్నింగ్ గేమ్ ఆడాడు, అంటే ఎంతో మందికి హ్యాండ్ ఇచ్చాడు రైట్ మూమెంట్లో. సో ఆ ప్రాసెస్ అయితే డెఫినెట్గా కరెక్ట్ కాదు. సో అందుకని నాకైతే పెద్దగా బాధ లేదు నిఖిల్ ఓడిపోయినందుకు. అండ్ వీళ్ళని ఎప్పుడు కూడా చిన్న చూపు చూశాడు, ఎంటర్టైనర్ అని చెప్పేసి. సో వీకెస్ట్ కంటెస్టెంట్స్ లాగా కన్సిడర్ చేశారు. అందుకని మనం ఎప్పుడు ఎదురు వారి బలంని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మ్యాక్సిమం మన బలంతో మనం ఆడాలి, ఎదురు వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఈరోజు రివ్యూ. అండ్ నా ప్రకారం అయితే శ్రీముఖి ఫస్ట్ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయింది. బట్ ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ని టీఆర్పీ రేటింగ్లో పీక్స్లో పెట్టిందని డెఫినెట్గా చెప్తాను. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్? అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్